హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సాటర్డే అంటే తెలిసిందేగా, షార్ట్ రైడ్ ఉంటుంది. మోస్ట్లీ బీచ్ రోడ్కే, అంతకుమించి పెద్ద తిరగం. కానీ ఈరోజు రైడ్లో అందరూ బైక్స్ వేసుకొని వస్తున్నారు. వీడి కిరణ్ పల్సర్ RS 200తో వచ్చాడు. ఇంకా వస్తారు, అందరినీ ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటాను వీడియోలో. ఓకే, let's roll the intro for now. ఫస్ట్ బంక్కి వెళ్ళిపోదాం. మనం బంక్కి వెళ్ళి పెట్రోల్ ఫుల్ ట్యాంక్ చేంజ్ చేసుకుందాం. చూద్దాం మైలేజ్ కూడా ఎంత వచ్చిందో చూపిస్తాను. ఇప్పుడు వరకు ఫస్ట్ సర్వీస్ అయిపోయింది అది ఆల్రెడీ. ఇప్పుడు స్పీడోమీటర్ 866లో ఉంది. మైలేజ్ కౌంట్ కూడా ఇప్పుడు తెలుస్తుంది. ఫుల్ ట్యాంక్ టు ఫుల్ ట్యాంకే చేస్తున్నాను నేను. ఫుల్ ట్యాంక్ 111.6. వస్తుంది. ఓకే ఓకే. ఇంకో బైక్ వచ్చింది, ఇంటర్సెప్టర్. ఇది కూడా బాలు. హెల్మెట్ మారుతుంది, హెల్మెట్ ఇది చూడకండి. ఓకే, లెట్స్ గో. స్టార్ట్ అయ్యాం. ఇంకా మధ్యలో చైతన్య అని ఒకడు ఉంటాడు, అది ఇంకొక ఇంటర్సెప్టర్ వస్తుంది. ఇంకో సెప్టర్ అండ్ క్లాసిక్ 350 రోహిత్ అని ఉంటాడు. వాడిని అందరినీ పిక్ చేసుకొని అలా నెమ్మదిగా షార్ట్ రైడ్ బీచ్లో. చూడండి, వీడియో చూస్తే మీకు నచ్చుతుంది. అంటే బైక్ అంటే ఎక్కువ నచ్చిన వాళ్ళకి ఈ వీడియో చాలా బాగుంటుంది. చైతన్య, ఇంకొక ఇంటర్సెప్టర్, బాలు, కిరణ్, నా ఇంటర్సెప్టర్. ఓకే, లెట్స్ గో. హనుమంతమక్కం నుంచి వెళ్తున్నాం. ఉంది, చూడలేదు ఇప్పటి వరకు. ఈ కుక్కలే రిస్క్ ఇక్కడ, మిగతా అంతా బాగానే ఉంటుంది. కుక్కలు ఎప్పుడు వచ్చేస్తే ఏంటో తెలీదు. చూసారా రెడ్ రోస్టర్స్ సౌండ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ వస్తుంది. బాబా బాబా. కిరణ్ గడ్ కూడా క్యాచ్ చేస్తాడు చాలా ఫాస్ట్గా. దాని పికప్ నెక్స్ట్ లెవెల్ అసలు. 200cc కానీ చూడండి ఎలా వెళ్ళిపోతుందో. సౌండ్ కూడా చూడండి ఎలా ఉందో. బాబా, ఇలా మార్నింగే చల్లగా ఉండి ఇలా రైడ్కి వెళ్తుంటే ఎంత హాయిగా ఉందో. వాడి సౌండ్ చూడండి వెనక నుంచి ఎలా వస్తుందో. భలే వస్తుందిరా సౌండ్.
డ్రమ్ డ్రమ్. ఓజీ, క్లాసిక్ ఓజీ మళ్ళా కూడా వచ్చాడు. పెద్ద యూట్యూబర్ ఈడు. ట్యాగ్ చేస్తాను చూడండి. క్లాసిక్ వచ్చింది, ఇంటర్సెప్టర్లు, మన కిరణ్ గడ్ ఆర్ఎస్. లెట్స్ గో. చూడండి మన వాళ్ళు బైక్లు ఎలా ఉన్నాయో. వీటిది క్లాసిక్ నుంచి ఇంటర్సెప్టర్ వస్తుంది, తీసుకుంటున్నాడు కొత్తది. అది ఎందుకో జర్క్ వస్తుంది ఒకసారి, అంటే ఫుల్ ట్యాంక్ చేయించినప్పుడల్లా జర్క్ వస్తుంది. ఫన్ టు రైడ్ అంటే ఇంకా బీచ్ రోడ్డే. కాకపోతే ఈ వర్షం పడినప్పుడల్లా ఇసుక ఉంటుంది కదా, కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. బాబా హైలైట్ ఉన్నాయి చూడండి బైక్స్ అన్నీ. కొంచెం చేద్దాం, బట్ ఎందుకంటే ఇక్కడ స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి, అందుకే ఆలోచిస్తున్నాను స్పీడ్ వెళ్ళడానికి. అలా వెళ్ళిపోవచ్చు. టీటీడీ టెంపుల్ దగ్గరికి వచ్చాం, వెంకటేశ్వర స్వామి టెంపుల్. మోస్ట్లీ రుషికొండ వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసి అలా చాయ్ ఏదో తాగేసి బయలుదేరిపోవడమే. ఈరోజు వెదర్ చాలా బాగుంది, కూల్గా ఉంది. సో రైడ్ కూడా చాలా బాగుంటుంది, అంటే మంచి ఫీల్ ఉంటుంది రైడ్లో. అమ్మ చాలామంది జనం ఉన్నారు. బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, స్టార్ట్ అవుతున్నాం అలా ఊరికనే. బీచ్ రోడ్ అంతా. హే B6 కాదు, RE9E అనుకుంటుంది, XV9E. ఇంటికి వెళ్ళిపోతాం, ఇంకా అయిపోయింది ఈరోజు రైడ్. ఏంట్రా ఏమో వాళ్ళు ఎలా ఉన్నారు చూడు. ఎక్కడ ఎద్దు ఉంది మధ్యలో అడ్డుగా.
అసలు ఆ థ్రోటల్ ఇస్తున్న కొద్ది వెళ్తూనే ఉంది బండి అయితే. మంచి ఫన్ అబ్బా ఇంటర్సెప్టర్ మాత్రం. ఎంత బాగుందో ఇలా అందరూ బండ్లు వేసుకొస్తుంటే. ఫోటో బాగుంటుంది ఇక్కడ. ఓకే అరే ఆడేం చేస్తున్నాడు రా. అరే ఇది లైట్ వెలుగుతుందా చూడు. చూడండి బైక్స్ అన్నీ రైడ్కి వచ్చిన బైక్స్. లేదురా అలాగే ఉండాలి రైడింగ్ గ్రూప్ అంటే, అన్నీ ఒకలాగే ఉండకూడదు. ఇవే మిస్ మ్యాచ్ నన్ను అడిగితే, ఇవి వేరే ఉండాలి. నువ్వు నా వెనకాల రాకే, నువ్వు వెనకాల వస్తున్నావు. ఎప్పుడు వెనకాల రాకూడదు, అలా అటో ఇటో ఉండు. ఏం లేదు ఉత్తిన వీడియో తీసుకున్నా. ముందుకెళ్ళి తిరుగుదాం. ఓకే అమ్మా, చిన్న వాబుల్ అయింది.